అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్ నగర్ పార్లమెంటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్రరెడ్డి భార్య కూడా మన దగ్గర ఉంది. మిగతా అలీసారెడ్డి మిగతా విషయాలు మేము అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఏ విధంగా పార్లమెంటు ప్రచారం కొనసాగుతుంది, ఎట్లా ముందుకెళ్తాం? ఈరోజు ముందుగా మేము ఉదయం నారాయణపేట ఎమ్మెల్యే శ్రీమతి చిట్టెం పర్ణికారెడ్డి గారు, గద్వాల్ జెడ్పీ చైర్పర్సన్ సరితక్క గారు, సరిత యాదవ్ గారు, నారాయణపేట జెడ్పీ చైర్పర్సన్ వనజమ్మ గారు, మహబూబ్ నగర్ జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు అందరం కలిసి వంశీచంద్రెడ్డి గారి బీఫామ్ కలెక్టరేట్లో సబ్మిట్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. నేను క్లుప్తంగా ఈ ఎలక్షన్ గురించి మీకు 2 మాటలలో చెప్పదలుచుకున్నాను. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని అంటారు. ఆ స్త్రీ తల్లి కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, భార్య కావచ్చు. మరి వంశీచంద్రెడ్డి గారి విజయం కోసము ఇంతమంది స్త్రీలు ఒక్కటయ్యి ఆయన వెన్నంటి నడుస్తున్నారంటేనే రాబోయే ఎన్నికలలో విజయబేరి ఏ రకంగా మోగనుందో మనమందరం కూడా ఊహించుకోవచ్చు. ఇప్పటికే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక ఈ రోజటి నుంచి మాత్రం వాళ్ళకి నిద్రలు కూడా ఉండవు. మేం చేయదలుచుకుందల్లా ఒకటే, అందరం కలిసికట్టుగా మేమందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళి పనిచేస్తూ మా ఈ స్త్రీ శక్తిని మొత్తం ఒక్కటిగా చేసి దారబోసి ఆయన విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఆయనను గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా అక్కడ బీజేపీ అభ్యర్థి ఒక స్త్రీ ఉంది, డీకేఆర్ నందు మీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి, ఎట్లా చూస్తారు? ఒకసారి రాజకీయాల్లోకి వచ్చినాక మీరు స్త్రీ ఏంది పురుషుడు ఏందన్నా, ఎవరైనా ప్రజాసేవ చేయడం కోసం ఇక్కడ వచ్చినాం. ఇక్కడ మనం ఉమెన్ కార్డో లేక విక్టిమ్ కార్డు ప్లే చేసుకొని మనం ఏదో సింపతి గెలుచుకోవాలని చూడకూడదు. ఎవరైనా కూడా ప్రజల సేవ కోసం చేసినాము. అది ఏ అభ్యర్థి అయినా కానివ్వండి, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా కానీ ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలి తప్ప ఇక్కడ మనకి జెండర్ తోటి సంబంధం లేదన్న. ప్రజలందరూ కూడా వంశీచంద్రెడ్డి గారి సిన్సియారిటీ, ఆయన చేసే హార్డ్ వర్క్, ఆయన ఎంత పనిమంతుడు, మాట ఇస్తే మడమ తిప్పని మనిషి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆల్రెడీ సంగమండ ఇష్యూ అయితే ఏంది, మొన్న మన యాదవ్ల చెక్కుల రూపకంలో డీడీస్ బ్యాక్ రావడం రూపకంలోనైతే ఏంది, ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ఆయన మాట ఇస్తే ఆయన తప్పకుండా అది నెరవేరుస్తారు అనేది చాలా అందరి మనసులలో కూడా చాలా గట్టిగా ఉంది. కాబట్టి ప్రజలు, మహబూబ్ నగర్ ప్రజలందరూ కూడా ఈసారి ఆయనను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపిస్తారని మాకు చాలా గట్టి విశ్వాసం ఉంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో 6 గ్యారెంటీలు కూడా కొన్ని గ్యారెంటీలు అమలు చేస్తారు, ఇంకా ఇది అమలు కాలేదు. ప్రజలు కూడా అపోహలకు గురవుతుంది. ఎట్లా అన్న, ప్రజలు ఒక కన్ఫ్యూజన్లు ఉన్నారని మీరు అనుకుంటున్నారు తప్ప అందరికీ చాలా క్లారిటీ ఉందన్న. మన ప్రభుత్వం వచ్చి 4 నెలలే అయింది. 4 నెలల్లో ముఖ్యంగా మన జిల్లాకి సంబంధించి వెంటనే ఎమ్మెల్సీ కోడ్, ఆ తర్వాత ఈ ఎంపీ కోడ్ రావడం వల్ల ఒక 3 గ్యారెంటీల వరకు మనం వాటిని 3 గ్యారెంటీలు ప్రతి ఇంటికి కూడా చేరినాయి. మిగతా 3 వరకు ఈ కోడ్ ఉన్నందుకు అది ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. మిగతా చోట్లలోనైతే అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఒకసారి కోడ్ అయిపోయిన తర్వాత తప్పకుండా ప్రతి గడపకి ముఖ్యమంత్రి గారు ఆ సంక్షేమ పథకాలు చేరే విధంగానే పనిచేస్తాం. ఆ మాట తప్పే ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న కాదు, ఆయన అండతోటే మేమందరం కూడా ముందుకు సాగుతున్నాం. రైట్. మొత్తమైన కూడా మహబూబ్ నగర్ పార్లమెంట్కి సంబంధించిన కూడా ప్రచారం కూడా జోరుగా కొనసాగుతుందని చెప్పి అభ్యర్థి ఏదైతే భార్య అలిసిరెడ్డి తెలియజేసినప్పటికీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంట్ గడ్డ మీద విజయగీతం ఎగురవేసిందని తెలియజేసినప్పటికీ ఆ టీం మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.